తాతయ్య గారు చెప్పండి. మాది అమరావతి మండలం మునగోడు. మునగోడు అంటే సత్యరాగారు అక్కడ ఎంత అభివృద్ధి చేసిన మునగోడు మొత్తం తెలుసు. ఇలా జగన్మోహన్ రెడ్డి అంటే ఫ్యాన్ తీసుకుని ఉన్నారు. చంద్రబాబు రాళ్ళతో కొట్టాడంటే వాళ్ళని గొంతుకు విదేశీ ఆడవాళ్ళు చంపుతారు. గొంతుగా ఆడవాళ్ళు లేదు, గొంతుగా ఆడవాళ్ళు విదేశీ చంపుతారు. చంద్రబాబు అనేవాడు జగన్తో మాట్లాడాలా, వాళ్ళకి ఒక పద్ధతి ఒక కథగా మాట్లాడాలా, ఒక కథగా మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి ఎంత నాయకుడిగా మాట్లాడుతున్నాడు, ఎంత జబ్బలేదు, ఎంత నాయకుడిగా మాట్లాడుతున్నాడు ఆలోచించలేదు. కానీ చూడు ఎవరైనా సరే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అంటున్నారు సంపత్తి కోసం జగన్ కావాలని కొట్టుకున్నారు అన్నారు. కానీ కావాలని ఎవరైతే కంటిగా కొట్టుకున్నారు కావాలి మన మడత కింద బండి మీద మడత కింద కావాలని చెప్పడం ఎవరైతే కావాలని ఎవరు కొట్టుకోరు. అడ్డు నేను చూసుకుంటా బేబెట్ కోసుకుంటావా అది వెళ్ళి వారికి తప్పుడు మాటలు ఎవరు కొట్టుకోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 125 పార్లమెంట్ లో రేపు మహిళలు ఉన్నారు. ఇప్పుడు మొన్న నెల్లూరు సభలో మాట అన్నాడు చంద్రబాబు నాయుడు, జగన్ రేపు నేను చంపేస్తే ఏమవుతుందని మాట్లాడుతున్నారు. అసలు ఎలా మాట్లాడచ్చు? అలాగే అట్లా అంటే జగన్ అమ్మంటే కార్యకర్తలు చంద్రబాబు అంటుంది మల్దాన్ తాళ్ళు పెట్టి చంపుతారు వాళ్ళు. మల్దాన్ తాళ్ళు మగలో పెట్టే తాళ్ళు పెట్టి ఆ తాళ్ళు చంపుతారు. అట్లా మాట్లాడకూడదు అది. సరే తాది ఒక మాట, ఇప్పుడు అయిపోయింది, 10 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మరి జగన్ ఈసారి గెలవని ఓడిస్తాను పవన్ కళ్యాణ్. ఏంది వాళ్ళు గెలవచ్చేది? 3 పెళ్లి చేసుకున్నాడా ఒక్కో పిల్లలకి 3 అట్లా పోతున్నారు. ఎలా అయ్యా ఒక్క పిల్లలకి 3 పిల్లలకి పెట్టబడి ప్యాకేజ్ తీసుకోమని ప్యాకేజ్ తీసుకునే డబ్బులు ప్యాకేజ్ ఇచ్చుకొని పిల్లలకి కోట్లు ఇచ్చుకోమని అది